గద్దె రమేశ్వరకి, జయపాలకి, రంగారెడ్డికి, మా అన్న అనిల్ యాదవ్ గారికి, ఇంకా విజయారెడ్డి గారికి, వేదిక కార్పొరేటర్ శ్రీరెడ్డి, భవన్ గారికి, ఉపేంద్ర గారికి, ఎన్ఎస్పీ ప్రెసిడెంట్ స్వామి గారికి, పెద్దలు యాదవ్ సంఘం పెద్దలు నరసింహకి, ఇంకా వేదిక మీద పెద్దలకు, బూత్ స్థాయి కార్యకర్తలకు, యువ సోదరులకు, మహిళలకు అందరూ కూడా నమస్కారం. మరి ఈ బై ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ 5 నెలలు వస్తాయి. ఎందుకు సరైన నాయకుడు ఎన్నుకోండి. ఈ బై ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా మాకు ఒక స్థానికులుగా ఉంటే బాగుంటుంది, మమ్మల్ని గౌరవించే వ్యక్తి అయితే బాగుంటుంది, మా సమస్యను అర్థం చేసుకుంటే బాగుంటుంది, మాకు అండగా ఉండే వ్యక్తి ఉంటే బాగుంటుందని ప్రజలు చాలా బలంగా అభిప్రాయం వచ్చింది. సరే, అనేక సర్వేలతో మరి కాంగ్రెస్ అధిష్టానం మీలో ఒకడినైనటువంటి నన్ను, మీ బస్సులో పుట్టినటువంటి నన్ను, మీ ముందు పెరిగినటువంటి నన్ను గుర్తించి మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజాసేవలో మాకున్నటువంటి పట్టుదల నిరంతరం మీ మధ్యలో ఉండి మీకు అండగా ఉండాలనే ఒక నమ్మకంతో మరి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా అవకాశం కల్పించినందుకు రేవంత్ అన్నకి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, మేడం నటరాజన్ మేడం గారికి, విశ్వనాథన్ గారికి, పొన్నమ్మకు, వివేకానకు, తుమ్మల గారికి అందరికీ కూడా ఆదాపి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన కోరిక మేరకు బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, పిసిసి అందరూ కూడా స్థానికంగా మీ మధ్యలో ఉండే వ్యక్తికి అవకాశం కల్పించింది. మరి పార్టీ మీ కోరిక మేరకు పార్టీ బాధ్యత అయిపోయిందా? పార్టీ బాధ్యత అయిపోయిందా? పార్టీ బాధ్యత అయిందా కాలేదా? ఇచ్చింది కదా. సో స్థానికంగా మీ కోరిక మేరకు అవకాశం కల్పించి పార్టీ బాధ్యత ఉంటుంది. మరి మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటి? పార్టీ గౌరవం నిలబెట్టడానికి, అధిష్టాన గౌరవం నిలబెట్టాలన్నా, పెద్దల గౌరవం నిలబెట్టాలన్నా మనమందరం కష్టపడి ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం. మరి గత బీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరాలు ఏ రకంగా ఈ ప్రాంతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా మీ అందరికీ తెలుసు. అభివృద్ధి దేవుడలు, ఎవరికి గౌరవం లేదు, ఎవరికి గౌరవం లేదు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు. అవి కాక సమాజానికి ఉపయోగపడే యువ నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, సొంత పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు కావచ్చు, అనేక తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసినటువంటి విషయం మీ అందరూ తెలుసు. గతంలో అవకాశం ఇచ్చి పొరపాటు చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే అది మనం మోసపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధి లక్ష్యం కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలనలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి 3 మంత్రులను మనల్ని ఏర్పాటు చేసి ఈడున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పగా మరి 3 నెలల నుండి మన బద్దలో మంత్రులు తిరుగుతూ, చైర్మన్స్ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి అనేక సమస్యలను పరిష్కరిస్తూ 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేసినారంటే అది ఎంతో గొప్ప విషయం. మన ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తాను. అభివృద్ధి పనులే కాదు, అనేక సంక్షేమ పథకాలు, వైట్ రేషన్ కార్డు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, 200 యూనిట్స్ కరెంట్ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, అనేక మహిళలకి వడ్డీ లేని రుణాలు కావచ్చు, మైనారిటీ మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద అందుతున్నటువంటి కుటుంబిషన్ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలామంది ప్రజలకు అందింది. అభివృద్ధి లక్ష్యంగా మనం ప్రజలకు పోవాలా, ప్రజాపాలన చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పి బూత్ స్థాయి సభ్యులందరూ కూడా చెప్పుకుంటూ మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటే అభివృద్ధిని చూపించి గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి పైన. బూత్ స్థాయి బలం ఉంటే పార్టీ బలం ఉంటుంది, నాయకులు బలంగా ఉంటారు. కాబట్టి మరి గతంలో మాకు అవకాశం రాకుండా చేయడమే కాకుండా నన్నే కాదు అనేక యువకుల జీవితాలు పాడు చేసే ప్రయత్నం. ఒక పక్క సమాజానికి ఉపయోగపడాలన్నటువంటి
ఉన్నటువంటి యువకులు జీవితాలు పాడు చేసే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉంటే సమాజానికి అండగా నిలబడే యువకులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందంటే దానికి ఎగ్జాంపుల్ ఈరోజు మనకు అవకాశం కల్పించింది. మరి పెద్ద మనిషి మన మీద గౌరవంతో ఎంతో కష్టపడి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించిన మంత్రులతో మరి వారి గౌరవం నిలబెట్టాలన్నా, వారి మర్యాదలను కాపాడాలనుకున్నా, రేవంత్ రెడ్డిని బలపరచాలనుకున్నా, కాంగ్రెస్ పార్టీని బలపరచాలనుకున్నా, ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే వారి గౌరవం నిలబెట్టిన వారు మనమందరం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఓటు చివరి గురించి మాట్లాడతాం. ఒకటి మీద 40 ఓట్లు ఉన్నాయని చెప్పి మీకు చెప్పడం జరిగింది. నేను కూడా మా వాళ్ళని పంపించి తెలుసుకుంటే ఆ బంగ్లాలో 15 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో 40 ఓట్లలో 22 మంది ఇంకా ఆయనలోనే ఉంటారు. మిగతా టెనెంట్స్కి ఫోన్ నెంబర్స్ ఇచ్చినారు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, క్లీన్ చీట్ కూడా ఇచ్చినారు. ఇక్కడ వాళ్ళు తెలియదు బీఆర్ఎస్ ఒక బంగ్లా మీద 40 ఓట్ల విషయమే మాట్లాడుతున్నారు. కానీ ఈ జూబ్లీస్ ప్రాంతంలో ఒక కుటుంబంలో 100 ఓట్లు కూడా ఉన్నటువంటి విషయం వాళ్ళు తెలుస్తారు. ఎల్లారెడ్డి కూడా కావచ్చు, గోరమండ కావచ్చు, ఒక ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీలో 100 ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క కుటుంబంలో 10 మంది అన్నదమ్ములు ఫ్యామిలీ అట్లా వాళ్ళకి తెలియదు. దొంగ ఓట్ల నైజం బీజేపీకి బీఆర్ఎస్ కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి కాదు. మనల్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. మనం వాటి మీద పోకుండా అభివృద్ధి మీద లక్ష్యంగా పోయి వాళ్ళకి మనం ఎదుర్కొనే శక్తి లేదు. ఎదుర్కొనే శక్తి లేక మనకు వేరే రకంగా డ్యామేజ్ చేయాలని చూస్తున్నాం. వాటి మీద దృష్టి పెట్టకుండా మన పథకాలు, మన సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అంతకన్నా ముఖ్యంగా స్థానికంగా మన కోరిక మేరకు వచ్చినటువంటి అవకాశాన్ని గుర్తు చేయండి. అట్లా డెవలప్మెంట్ మీదనే ప్రజల దృష్టికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని ప్రతి బూత్ స్థాయి కార్యకర్త ప్రజలకు వెళ్ళాలని కోరుకుంటూ మీలో ఒకరిగా నాకు అవకాశం కల్పించింది. రేపు మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినాక నవీన్ యాదవ్ ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు. న్యాయం ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త మీ ఎమ్మెల్యేనే ఉంటారు. నాకు ఆ ఫీలింగ్ ఎమ్మెల్యే ఇంకోటి నాకు ఉండవు. మీరు కరెక్ట్ ఉంటే నేను మీ అందరికీ కూడా ఒక తమ్ముడుగా అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసి ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ అధిష్టానానికి, బీసీసీ పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసి